పర్మనెంట్ అకౌంట్ నంబర్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేస్తుంది. ఇది 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ నంబర్. బ్యాంకింగ్, ఆదాయ పన్ను, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి పాన్ అవసరం. పాన్ వివరాలను చాలా చోట్ల షేర్ చేయడం వల్ల దుర్వినియోగం అయ్యే అవకాశాలుండొచ్చు. క్రెడిట్ కార్డులు, లోన్లు పొందేందుకు సైబర్ నేరగాళ్లు ఇతర పాన్ కార్డ్ సమాచారాన్ని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే పాన్ వివరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ మీకు పాన్ సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్లు అనుమానం ఉంటే నష్టాలను నివారించడానికి లేదా తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. అయితే ముందుగా పాన్ దుర్వినియోగం అయిందా లేదా అనేది తెలుసుకోవడం కీలకం. మీకు తెలియకుండా ఎవరైనా పాన్ నంబర్ ఉపయోగిస్తుంటే ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీ బ్యాంక్ స్టేట్మెంట్లు, క్రెడిట్ కార్డ్ బిల్లుల సహా మీ ఆర్థిక సమాచారం మొత్తాన్ని నిశితంగా గమనించండి. మీకు తెలియని ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయో లేదో తనిఖీ చేస్తూ ఉండండి. అలాగే మీ క్రెడిట్ రిపోర్ట్ను పర్యవేక్షించండి. సిబిల్ లేదా ఏదైనా ఇతర క్రెడిట్ బ్యూరో నుంచి క్రెడిట్ రిపోర్ట్ను పొందండి. మీకు ఏదైనా అనుమానాస్పద లేదా అనధికారిక ట్రాన్సాక్షన్లు జరిగినట్టు తెలిస్తే క్రెడిట్ బ్యూరో సంబంధిత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించండి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ చెక్ చేయండి. ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్కి వెళ్లి పాన్ కార్డ్ వివరాలను ఉపయోగించి అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. ఏవైనా లోపాలు లేదా అన్ఆథరైజ్డ్ చేంజెస్ కోసం ట్యాక్స్ ఫైలింగ్ చెక్ చేయండి. మీకు తెలియకుండా మీ పేరుపై ఏదైనా ఆర్థిక లావాదేవీ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి మీ ఫామ్ 26AS వివరాలను కూడా తనిఖీ చేయవచ్చు. పాన్ దుర్వినియోగం అయితే ఏం చేయాలి? మీరు మీ స్టేట్మెంట్లు, అకౌంట్లు లేదా ఆదాయ పన్ను వివరాలను తనిఖీ చేసినప్పుడు ఏదైనా మోసపూరిత లేదా అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే మీ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు తెలియజేయండి. సమస్యను గుర్తించి పరిష్కరించడంలో వారు మీకు సహాయం చేయగలరు. మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు మీ వద్ద ఆధారాలుంటే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. అన్ని సంబంధిత వివరాలు, సపోర్టింగ్ డాక్యుమెంట్లు అందించండి. పోలీసులు మీకు సహాయం చేయడమే కాకుండా తదుపరి చర్యలో మీ లీగల్ పొజిషనింగ్కి బలపరుస్తుంది. అదనంగా మీరు మీ పాన్ కార్డ్ దుర్వినియోగం రిపోర్ట్ చేయడానికి ఆదాయ పన్ను శాఖను సంప్రదించాలి. దీనికోసం ఆదాయ పన్ను శాఖ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్ని ఉపయోగించుకోవచ్చు. ముందుగా TIN NSDL అధికారిక పోర్టల్ని ఓపెన్ చేయాలి. తర్వాత హోమ్ పేజ్లో కస్టమర్ కేర్ సెక్షన్కి వెళ్ళి డ్రాప్ డౌన్ మెనూ నుంచి కంప్లైంట్ ఆర్ క్వైరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవసరమైతే డీటెయిల్స్తో కంప్లైంట్ ఫామ్ నింపాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి.